కామెడీ దర్శకుడిగా అందరికీ పరిచయమై 2 వరుస విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వీరభద్రం. ప్రస్తుతం నాగార్జునను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్న ఈ తెరవెనుక నాయకుడు త్వరలోనే బన్నీతోనూ సినిమా చేయబోతున్నాడట. ఈ 2 సినిమాలు గనక సక్సెస్ అయితే టాలీవుడ్ అగ్రదర్శకుల జాబితాలో వీరభద్రం చేరిపోయినట్టే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఎందుకో తెలీదు, అందరితోనూ తొందరగా కలవలేను. మీ అన్నలకు బాడీలోకి గాని బ్రెయిన్ దుబ్బింది. ఏదైనా ఎప్పుడైనా కలిసి రావాలి. అప్పటి వరకు వేచి చూడాలి. ఇవన్నీ జరగాలంటే మన దగ్గర విషయం ఉండాలి. ఈ సూత్రాన్ని 100 పాళ్ళు నమ్మి కెరీర్ సాగించిన దర్శకుడు వీరభద్రం. 10 ఏళ్ల క్రితమే దర్శకుడయ్యే అవకాశం వచ్చి చేజారిపోయింది. అయినా దిగులు పడకుండా మంచి అవకాశం కోసం ఎదురు చూశాడు. మన బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు భయపడాలి కానీ వాళ్ళని చూసి నువ్వు బెడ్డెక్కుతావేంట్రా? వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా. లేపేస్తానని చెప్పారా? వీళ్ళేంటో కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు, నన్ను తగులుకున్నారు. నువ్వు వాళ్ళ చెల్లెలు తగులుకోలా? చెల్లెమ్మని ఎవడో ప్రేమించిందంట. దుర్గా, కుర్రాడు నచ్చాల్సింది నాకు. అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియకుండా. ఇష్టమే. సాయంత్రం మీ అందరికి పార్టీ వారు అనుకుంటున్నాను. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి ఈ స్టేట్ లో నంబర్ 1 కుర్రాను వెతికి నీ చెల్లి పెళ్లి నేను జరిపిస్తాను. అల్లరి నరేష్ తో చేసిన అహనా పెళ్లంట వీరభద్రంకు ఘనమైన ప్రారంభం అందించింది. ఈ సినిమా రూపంలో తొలత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు దర్శకుడు. లాజిక్ మిస్ అయిందని, కామెడీ ఎబ్బెట్టుగా ఉందని ఎన్నో మాటలు వినిపించాయి. ప్రేక్షకామోదం సంపాదించుకున్న అహనా పెళ్లంట మంచి విజయంగా నిలిచింది. ఏంటి సార్, బొచ్చు బిగేసిన కూడా అలా తయారయ్యారు? నువ్వు ఎంతసేపు ఇక్కడికి వచ్చి? ఇప్పుడే గంట క్రితం. ఓహో, అంటే మొత్తం చూసావు అనమాట. ఏం చూడలేదు సార్. మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ కాళ్ళతో మిమ్మల్ని కొమ్మటం, మీ బొచ్చు పీకటం ఏం చూడలేదు సార్. ఓహో, మొత్తం చూసావు అనమాట. అరే, ఈ మ్యాటర్ అక్కడ చెప్పావు కదా. చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. నువ్వు అలా ఫిక్స్ అయ్యవా? అరే, మొన్న ఎప్పుడో సెలవు అడిగినట్టున్నావు. రేపైతే బెటరు. రేపేంటి, ఎల్లుండి అవతల ఎల్లుండి మొత్తం 4 రోజులు తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో. రెండో సినిమాగా సునీల్తో పూలరంగడు మొదలుపెట్టాడు. అప్పటికే పరాజయాన్ని చూసిన హీరో పైపెచ్చు రెండో సినిమా గండం. వీరభద్రం నిగ్గుకు రాగలడా అనుకున్నారు. రావడమే కాదు, జంజాల తరహా కామెడీ అందించాడనే పేరు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు భారీ కాయంతో ఉన్న సునీల్ను 6 ప్యాక్ లో చూపించి సంచలనం సృష్టించాడు. ఈ కథానాయకుడి కెరీర్ కు పూలబాట వేశాడు.